హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు స్వప్నిక టాకీస్. తమిళ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు నాటనే కాదు, తెలుగు సినిమాల్లో, తమిళ సినిమాల్లో అన్నింట్లోనూ 100 కోట్ల హీరోగా ఎదిగాడు. అయితే తమిళ స్టార్ హీరో అయిన అజిత్కి గత కొంతకాలంగా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది రూమర్ వస్తుంది. ముఖ్యంగా తనకు తెల్ల జుట్టు ఉండడానికి కారణం కూడా ఈ హెల్త్ ప్రాబ్లమ్సే అనేది కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఇందులో ఎంత నిజముందనేది ఈ వీడియోలో చాలా షార్ట్గా క్లియర్గా చూసేద్దాం. తమిళ నటుడు రంగనాథన్ చేసిన ఈ వ్యాఖ్యలైతే ఇప్పుడు ఒక దుమారం రేపుతున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజముందో అనేది కూడా చూద్దాం. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంతకుముందు చెప్పిన విధంగానే సినిమా రంగంలో అడుగుపెట్టిన నటుడు అజిత్ కుమార్ ఈరోజు కేవలం తన నమ్మకంతోనే 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి తనని హీరోగా తీసుకొని ఎదిగే అవకాశం ఉంటుంది. అలాంటిది నటుడిగా ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగిన అజిత్ తనకు వీలైనప్పుడల్లా ఇతరులకు సహాయం చేయాలనే ఒక మంచి హృదయంతో ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇతరులకు సహాయం చేసి ఆ ఆనందాన్ని చూసి తను కూడా ఆనందించేస్తూ ఉంటాడు. గత సంవత్సరం అజిత్ నుంచి తునీవు అనే ఒక తమిళ మూవీ విడుదలైంది. అయితే ఈ చిత్రం తర్వాత దర్శకుడు విఘ్నేష్ శివన్, అంటే నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో అజిత్ నటించడానికి కమిట్ కావడంతో సినిమా షూటింగ్ కొంచెం ఆలస్యం అయ్యింది అనేదైతే ఒక టాక్ వస్తుంది. అయితే చివరకు అజిత్, లైకా వీళ్ళిద్దరూ విక్కీ కథతో సంతృప్తి చెందకపోవడంతో విక్కీని సినిమా నుంచి తప్పించారు అనేది ఒక రూమర్ కూడా నడుస్తుంది. అయితే విక్కీకి బదులు దర్శకుడు మిజ్ తిరుమేని అజిత్ తదుపరి సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లయితే ఇప్పుడు ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. అయితే విడశాలి అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అయితే దాదాపుగా 60% వరకు పూర్తి అయిపోయినట్లయితే తెలుస్తుంది. అలాగే మార్చి 15న అజర్బైజాన్లో 3వ దశ షూటింగ్ కూడా కొనసాగించే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లయితే ఇప్పుడు తమిళనాట ఈ చిత్రానికి సంబంధించిన చిత్ర యూనిట్ సభ్యులైతే క్లారిటీ ఇచ్చేశారు. అయితే అజర్బైజాన్కు బయలుదేరే ముందు అజిత్ చెన్నైలోని ఒక అపోలో ఆసుపత్రిలో పూర్తిగా తన బాడీకి సంబంధించిన చెకప్స్ అన్ని చేయించుకున్నారు అనేది అజిత్ పిఏనే స్వయంగా చెప్పారు. అప్పుడే ఇన్ఫ్రా ఇయర్ నాడిలో, అంటే బ్రెయిన్లో ఒక నాడి ఉంటుంది, నర్వ్స్ ఉంటాయి, ఇన్ఫ్రా ఇయర్ నర్వ్స్ అనేవి అవి చిన్న న్యాడ్వల్ అని ఒకటి గుర్తించినట్లు డాక్టర్స్ అయితే చెప్పారు. దీనికోసమే అజిత్ ఒక చిన్న ట్రీట్మెంట్ తీసుకున్నారు, అంటే ఒక సర్జరీ చేయించుకున్నాడు అనేది స్వయంగా అజిత్ వాళ్ళ పిఏనే చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా క్లియర్గా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే అలా అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా అజిత్ మీద రకరకాల పుకార్లు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అవి హాట్ టాపిక్గా మారాయి. అంటే అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర కూడా దీనికి వివరణ ఇచ్చినా కూడా రూమర్స్ అనేది ఇంకా ఆగలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అజిత్ గురించి సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఒక తమిళ వివాదాస్పద నటుడైన బైల్వాన్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు చాలా దుమారం రేపుతున్నాయి. అజిత్కి కూడా కంటి సమస్య ఉన్నట్లు తను చెప్పాడు. అంతేకాదు దానికి ఆయన చికిత్స కూడా తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఎంతో మందికి సహాయం చేసే అజిత్కి ఇలాంటి ఒక వ్యాధి రావడం నిజంగానే నాకు చాలా బాధగా ఉంది అంటూ బైల్వాన్ ఒక మీడియా ముఖంగా చెప్పాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కూడా చాలా రూమర్స్ని అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఒకసారి అజిత్ని తన ఆఫీస్లో కలవడానికి వెళ్ళిన రోజు ఆయన ఎక్కువగా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉండటం చూశాడట ఈ బైల్వాన్ అనే వ్యక్తి. అంతేకాదు అందుకు తాను ఎంతగానో అలా ట్యాబ్లెట్స్ వేసుకోవడం చూసి నాకు చాలా బాధ వేసింది అంటూ కూడా మీడియాతో ఒక ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు చెప్పాడు ఈ బైల్వాన్ అనే వ్యక్తి. అంతేకాదు అజిత్కి ఇప్పటి వరకు 8 ఆపరేషన్లు జరిగాయని, వెన్నెముకకు కూడా గాయమైందని, అందుకే అజిత్ ఏ సినిమాలోనూ డ్యాన్స్ చేయడానికి పెద్దగా ఇష్టపడడు, ఎందుకంటే చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది అనేది బైల్వాన్ అనే వ్యక్తి క్లియర్గా చెప్పాడు. అయితే అజిత్కి తెల్ల జుట్టు రావడానికి కారణం కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉండకపోవడం వల్లనే, స్టెరాయిడ్స్ అలాగే మందులు ఎక్కువగా తీసుకోవటం వల్లనే తనకు తెల్ల జుట్టు వ్యాధి అనేది వచ్చింది. తనకు అందుకనే మనం ఎప్పుడు చూసినా జుట్టు మొత్తం గడ్డం, మీసాలు అన్నీ కూడా తెల్లగానే ఉంటాయి అంటూ బైల్వాన్ అనే వ్యక్తి ఒక మీడియా ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో చెప్పాడు. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది ఒక పిఏ తన అజిత్ అలాగే తన కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చెప్తే తెలుస్తుంది. కానీ స్వయంగా తన ఆఫీస్లో ఉండి చూశాను అని ఇంత క్లియర్గా చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా దీంట్లో కూడా నిజం ఉందనే మాత్రం తెలుస్తున్న పరిస్థితి.
కానీ బైల్వాన్ చేసిన ఈ వ్యాఖ్యలు నిజంగానే ఇప్పుడు తమిళనాట మాత్రమే కాదు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఒక దుమారం రేపుతుంది. ఇన్ని రోజులు అజిత్కి తెల్ల జుట్టు అనేది తను స్టైల్ కోసం ఒక మెయింటైన్ చేయడం కోసం కలర్ వేసుకున్నాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు తనకు అనారోగ్య సమస్యల వల్ల ఆ స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల, మందులు ఎక్కువగా తీసుకోవటం వల్లనే తనకు ఇలా వ్యాధి అనేది వచ్చింది, తెల్ల జుట్టు అంతా మొత్తం వ్యాపించింది అనేది ఇప్పుడు బైల్వాన్ అనే ఇతను చెప్తే తెలుస్తున్న పరిస్థితి. అయితే 8 ఆపరేషన్లు జరిగాయని చెప్పాడు. మరి ఆ 8 ఆపరేషన్లు ఎందుకు చేసుకున్నారు అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నిజం అనేది ఖచ్చితంగా అంతో ఇంతో ఉంటుంది, నిప్పుంటేనే పొగొస్తుంది అనే విధంగా. సో ఖచ్చితంగా ఇందులో కూడా నిజం ఉందనేది స్వయంగా తనే ఇలా బహిరంగంగా మీడియా ముఖంగా చెప్పారంటే ఇందులో నిజం లేకపోలేదు అనేది కొంతమంది చెప్తున్న వాదన. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు అజిత్కి తెల్ల జుట్టు రావడానికి, తెల్ల జుట్టు ఉండటానికి కారణం తనకు అనారోగ్య సమస్యలు, తను ఎక్కువగా స్టెరాయిడ్స్ మందులు తీసుకోవడమే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో అలాగే అజిత్కి ఇలాంటి ప్రాబ్లం ఒకటి వచ్చింది అంటే దానికి క్యూర్ చేసుకోవడానికి ఆపరేషన్ల మీద ఆపరేషన్లు చేసుకున్నారు. సో అందుకనే ఇలాంటి సమస్య వచ్చింది అంటూ కూడా తమిళనాట చెప్తూ ఉన్నారు. బైల్వాన్ అనే వ్యక్తి చెప్పిన ఈ వ్యాఖ్యలు నిజంగానే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. మరి చూద్దాం ముందు ముందు దీనికి సంబంధించి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందా రాదా అనేది కూడా. సో ఇప్పుడైతే అజిత్ ఆరోగ్యానికి సంబంధించి తను ఎక్కువగా స్టెరాయిడ్స్ తీసుకుంటున్నాడు, తనకు తెల్ల జుట్టు రావడానికి కారణం ఇది అని తెలియడంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలన్నీ తమిళనాట అలాగే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇవి చాలా దుమారం రేపుతున్నాయి. మరి ఈ వీడియో చూసిన తర్వాత అజిత్కి నిజంగానే అనారోగ్య సమస్యల వల్లనే ఇలాంటి ప్రాబ్లం వచ్చిందా, సో ఏంటి అనేది మరి ఈ వీడియో చూసిన తర్వాత అలాగే బైల్వాన్ చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత మీకేమనిపిస్తుందో డెఫినెట్లీ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.